నమస్తే, వెల్కమ్ టు యూతా ఫుడ్. చికెన్ని ఈ స్టైల్లో మట్టి పాత్రలో కానీ లేదా కుండలో కానీ ఈ విధంగా చేసుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకోవడం వల్ల చికెన్ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ కర్రీని మట్టి పాత్రలోనే కాకుండా మామూలుగా అయినా చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై చేసే టైం లేకపోయినా, ఫ్రైడ్ ఆనియన్స్ కాకపోయినా మామూలు ఆనియన్స్ అయినా ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ని తీసుకొని ఇలా మనము ఏ బౌల్లో అయితే చికెన్ చేయాలనుకున్నామో ఆ బౌల్లోకి 2-3 సార్లు వాష్ చేసిన చికెన్ తీసుకొని అందులో 1/2 స్పూను పసుపు, సరిపోయేంత సాల్ట్ వేసిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 కేజీ చికెన్కు సరిపోయేంత కారం, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కలు, 2 టమోటాల ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని స్పైసెస్ పట్టా, లవంగాలు, 2 యాలకులు, స్టార్ ఫ్లవరు ఇవన్నీ వేసిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి గరిటతో కానీ చేత్తో కానీ మొత్తం కలిసేలా కలుపుకొని మనకు టైం ఉంటే 1 అవరు లేకపోతే ఒక 1/2 అవరు మూత పెట్టి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకు కావాలంటే చివర్లో గరం మసాలా 1 స్పూను యాడ్ చేసుకోవచ్చు. మనము ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే మనకు కర్రీ అంత స్మూత్గా ఉంటుంది టెక్స్చరు. 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. కొద్ది కూడా వాటర్ వేయకుండా అందులో ఉండే వాటర్తోనే మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకొని చికెను మెత్తగా ఉడికేలా ఉడికించుకోవాలి. 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత సెమీ గ్రేవీతో గుమగుమలాడుతూ మనకు చికెన్ కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూతా ఫుడ్.